హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 5వ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బుల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి అప్డేట్ అనమాట. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల ప్రయోజనం అందుతుంది. ప్రస్తుతం 5వ సిలిండర్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతుండగా ఈ నెల చివరి నాటికి అది పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే చాలామంది లబ్ధిదారులు సిలిండర్ తీసుకున్నప్పటికీ సబ్సిడీ డబ్బులు తమ ఖాతాల్లో జమ కాలేదని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సిలిండర్ను ముందుగా పూర్తి ధర చెల్లించి తీసుకోవాలి. అనంతరం అర్హత ప్రకారం సబ్సిడీ మొత్తం బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. ప్రస్తుతం సబ్సిడీ చెల్లింపుల విషయంలో కొంత ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తుంది. 5వ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రూ. 920 లేదా రూ. 980 పడే అవకాశం ఉంటుంది. ఈ 5వ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇంకా చాలా మందికి క్రెడిట్ కాలేదు కాబట్టి ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ జూన్ ఎండింగ్ లోపు అంటే ఈ జూన్ 30 తేదీ వచ్చే ముందు తేదీల్లోనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాల్లో పడతాయి. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం గతంలో నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ చేయగా ఇప్పుడు వివిధ కార్పొరేషన్ల ద్వారా చెల్లింపులు జరుగుతున్నందున కొంత సమయం పడుతుంది. అలాగే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ విషయంలో కూడా మార్పులు అమల్లో ఉన్నాయి. గతంలో ఒక సిలిండరు బుక్ చేసిన తర్వాత మరో సిలిండరు బుక్ చేసుకోవడానికి 15 రోజులు గడువు ఉండేది. కానీ ప్రస్తుతం ఈ గడువును 45 రోజులకు పెంచారు. అంటే మీరు ఈ రోజు సిలిండరు బుక్ చేస్తే తదుపరి బుకింగ్ కోసం 45 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. సబ్సిడీ డబ్బులు రావాలంటే 2 విషయాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొదటిది ఈకేవీసీ పూర్తయిందా లేదా అనేది. గ్యాస్ ఏజెన్సీ, డెలివరీ సిబ్బంది మొబైల్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఈకేవీసీ పూర్తి చేసుకోవచ్చు. ఇండియన్, హెచ్పి లేదా భారత్ గ్యాసు ఏదైనా సరే సంబంధిత యాప్లో ఈకేవీసీ స్టేటస్ను పరిశీలించవచ్చు. రెండోది బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకు ఉండడం మరియు ఎన్పిసి మ్యాపింగు సక్రమంగా ఉండడం. ఈ 2 ప్రక్రియలు పూర్తి కాకపోతే సబ్సిడీ జమ కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందో లేదో కూడా ఒకసారి పరిశీలించండి. ఒకవేళ ఖాతాల్లో సమస్యలుంటే వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించండి. ప్రస్తుతం 5వ సిలిండరు బుక్ చేసుకున్న చాలామందికి సబ్సిడీ డబ్బులు ఇంకా జమ కాలేదని సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం త్వరలోనే చెల్లింపులు ప్రారంభించే అవకాశం ఉందని చెబుతుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.